మీ పేరండి? పేరు వెంకటేశ్వరరావు అండి. అలవారపు వెంకటేశ్వరరావు. ఏం చేస్తుంటారు? రజకుల కూర అండి. రజకుల మరి ఏంటండి ఇప్పుడు ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు గారు 6 నెలలు అవుతుంది కదా, ఎలా ఉంది ప్రభుత్వం? ప్రభుత్వం అంటే మరి బాగుందండి. ప్రభుత్వం అంటే ఆయన మాకు బాగా ఇష్టం అని చెప్తాను కదా. ఆయన ఇప్పుడు కళ్యాణ్ గారు వచ్చాడు, ఇంకేమైనా డెవలప్ చేస్తారని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు మట్టుకి ఎదర మరి కొంచెం దెబ్బ పడ్డది కదండి. ఆ దెబ్బ మీద కొంచెం ఏదో అభివృద్ధి చేయకుండా ఉన్నారు. మందు రేట్లు తెస్తామన్నారు. మందు రేట్లు కూడా ఇంకేమీ చేయలేదు. మందు రేట్ల పరిస్థితి ఏంటి అసలు? ఎలా ఉన్నాయి మందు రేట్లు ఇప్పటి వరకు? రేట్లు మామూలండి, జగన్ రేట్లే అన్నీ. ఇప్పుడు జగన్ రేట్లు లేదు, తగ్గించారు అంటున్నారు కదా. ఏమి తగ్గలేదండి, అయ్యే రేట్లు. 100 రూపాయలు తగ్గించారు అంటున్నారు. అయ్యే రేట్లు అండి, అయ్యే రేట్ల మీద అమ్ముతున్నారు. మందు రేట్లు ఏమి తగ్గలేదండి. అది పెద్దల మీద కొంచెం ఇలాగ అంటున్నారు. ఇంకా జగన్ గారికి 1 నెల ఉందంటున్నారు ఆయనది పరిపాలన. అదే మందు ఏదో లింకులు పెట్టుకున్నారంట, నెల ఉందని చెప్పుకుంటున్నారు పెద్దలు. అదే మనం అది కాకుండా మళ్ళీ నిత్యావసర సరుకుల రేట్లు ఎట్లున్నాయి? రేట్లు అంటే మనం ఏం కొంటామండి, అంత కొనలేం కదా. చిన్న చిన్నవి కొనుక్కుంటాం మనం, అంత దూరం వెళ్ళలేం కదండి. ఇప్పుడు ప్యాకెట్లు కొని అంత దూరం వెళ్ళలేం కదా. నూనె రేట్లు, పప్పు రేట్లు అన్నీ టాప్గానే ఉన్నాయండి. టాప్గానే ఉన్నాయి, టాప్గానే ఉన్నాయండి. అదే రేట్లు ఉన్నాయి. జగన్ గారు ఎప్పుడు అమ్మాడు, ఇప్పుడు అదే రేట్లు ఉన్నాయి. అయ్యే రేట్లు ఉన్నాయి, ఏం దిగలేదండి ఇప్పుడు పెయిన్. మళ్ళీ ఇంకా అదే కాకుండా ఇప్పుడు మీ ఇంట్లో 45 సంవత్సరాల వాళ్ళకి డబ్బులు వేస్తామని ప్రతి మహిళలకు వేసారండి, వేసారు. మా ఆవిడకి వేసారు జగన్ టైంలో. జగన్ టైంలో మా ఆవిడకి 3 సార్లు వచ్చినాయండి. 3 సార్లు వచ్చినప్పుడు ఆవిడ కాలం అయిపోయింది. 1 సంవత్సరం అయింది. నాకు పింఛన్ వస్తుందండి. పింఛన్ కూడా నాకు వస్తుందండి. జగన్ టైం నుంచి వస్తుందా? జగన్ టైం అండి. మరి వాలంటీర్లను తీసేశారు కదా, వాలంటీర్లు ఉపయోగం లేదంటారా? వాలంటీర్ వల్ల వాలంటీర్ ఉపకారం అంటే మనం ఏం చెప్పగలమండి. పెద్దలు చెప్పాలి, పెద్దలు చెప్పాలి. మీకు తెలిసినంత వరకు వాలంటీర్లు ఉంటే ఉపయోగం, లేకపోతేనా? ఇప్పుడు పంచాయతీ వాళ్ళు కొంచెం బాధ వచ్చింది. పంచాయతీ వాళ్ళకి వీళ్ళకి కొంచెం బాధ. వాళ్ళు వచ్చి ఇస్తున్నారు కదండి, వాళ్ళు కొంచెం బాధ. లేదా అక్కడికి ఊరేళ్ళు ఇచ్చేవారు, ఇప్పుడు వాళ్ళకి బాధ వచ్చింది. అది తేడా. అంటే వాలంటీర్లు ఉంటే బాగుంటుంది అంటారా, లేదంటే నార్మల్గా ఉంటుందంటారా? వాలంటీర్లు ఉంటే బాగుంటాం అంటే మరి వాళ్ళు చూసుకోవాలి. పెద్ద నాయకులు ఉన్నారు కదండి, మనం ఎంత సపోర్ట్ అయ్యి. మీకు వరకు వాలంటీర్లు ఉంటే మంచిది అనుకుంటున్నారు? కరెక్ట్. వాళ్ళ నోటండి, వీళ్ళ నోటే, మనకి ఎవరున్న నోటండి. నాయకులు ఉన్నారు కదా, నాయకులు చెప్పుకోవాలండి. మనం ఏం చెప్పగలుగుతాం. అంటే ఇప్పుడు మరి తల్లికి వందనం అనేది అమ్మఒడి ఉంది కదా, అమ్మఒడి అప్పట్లో అందరికి వచ్చింది. మరి ఇప్పుడు తల్లికి వందనం అమలైందా? అది మాకు చదవండి, మరి పిల్లలు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అది అమలైందో గిమలైందో అన్ని పిల్లలు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. మా పని అయిపోయింది కదండి. ఇంకా 70 సంవత్సరాలు వచ్చాయి నాకు. 70 సంవత్సరాల మీద ఇంక మనం ఏం బతుకుతా? 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు బతుకుతాం. చెప్తానండి. జగన్ ఉన్నప్పుడు నవరత్నాలు అని చెప్పాడు కదా, అమ్మ ఒడులు అన్నీ వచ్చాయంటారా? అన్నీ వచ్చినాయి అంటే నాకు చదువుతున్నాను కదండి. మీ ఇంట్లో ఏమన్నా? మా ఇంట్లో ఏం లేదు, లేదండి. చిన్నపిల్లలకి లేదు. మా ఆవిడకి 45 సంవత్సరాలు డబ్బులు వచ్చినాయి అని చెప్తాను కదా. 3 సార్లు వచ్చాయి. 3 సార్లు వచ్చాయి. వచ్చినాయండి. మా